మన ప్రదేశాల్లో అదే జలగలింగపురం గ్రామానికి ఆనుకుని ఉన్న కొండ ప్రదేశంలో గవర్నమెంట్ రంగు గ్రానైట్ లీజు అనుమతి గురించి మరి ఆ అనుమతులు ఇవ్వడం జరిగింది. మరి మన గ్రామస్తులకి సమీప గ్రామస్తులకు తెలియజేయకుండా ప్రభుత్వం వారికి లీజ్ ఇచ్చింది. వారు కొండ తవ్వడానికి గత 3 నెలల కిందట వచ్చారు ఇదే కొండకి మిషన్ పట్టుకొని. అప్పుడు గ్రామస్తులను బెదిరించడం జరిగింది. ఎదిరించిన వెంటనే మరి దేవుడి కొండని మేము చెప్పి తెలియజేసి ఎదిరించిన వెంటనే మేము ఈ కొండను మరి టచ్ చేయం. మరి మీ గ్రామస్తులందరూ దేవుడని నమ్మకమైన తర్వాత మేము టచ్ చేయమని యజమానులు చెప్పేసి వెళ్ళిపోయారు. మళ్ళీ వెళ్ళి వాళ్ళు కలెక్టర్తో మాట్లాడే పోలీస్ బలగాలతో మనను రావడం జరిగింది. పోలీస్ బలగాలతో వచ్చి మళ్ళీ మిషన్ స్టార్ట్ చేయగానే విలేజెస్ కొంతమంది వెళ్ళి అడ్డుకోగానే అక్కడ పోలీస్ అధికారులు వచ్చి అది గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది, అడ్డడానికి మీకు వీలు కాదు, మరి మీరు అడ్డితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం జరిగింది. మరి హెచ్చరించిన మేము మా దైవంగా భావిస్తున్నాం. మా గ్రామానికి ఆనుకుని ఉన్న కొండ అది మా సంపద. దానివల్ల గ్రామంలో అనేక ఇబ్బందులు గురవుతాయి. మరి పర్యావరణ పరంగా కానీ కాలుష్య పరంగా కానీ శబ్ద కాలుష్యం నిన్న మిషన్ స్టార్ట్ అయితే ఒకటే సౌండ్ రాయల్ సౌండ్, శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యం. మరి గ్రామానికి పూర్తిగా ఈ చుట్టు గ్రామాలు 4-5 గ్రామాలు ఉన్నాయి. బంజీరు, సవర్మరిపోడు, ముకందపురం అనే గ్రామాలకి తీవ్ర నష్టం కలగడమే కాకుండా ఇంద్రాక్షి అనే దేవత కొలువై ఉంది. తరతరాల నుండి పెద్దలు పూజలు చేస్తున్నారు. ఆ దేవతకి ఇబ్బంది జరిగితే ప్రజల మనోభావాలు దెబ్బతీసి ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కాబట్టి ఈరోజు అక్కడికి మిషన్ తవ్వకమైతే మరి ఎట్టి పరిస్థితుల్లో మన కొండను కాపాడుకోవడానికి వెళ్తామని నేరుగా పిలిచిన వెంటనే సుమారుగా 300 పైగా జనాభా ఇన్ని పనులు, పొలం పనులున్నా, నూర్పులున్నా, అనేక పనులున్నా మానుకొని మన దైవము ఈ కొండను కాపాడడానికి అందరం కలిసి నడుపుగించి పోరాడదామని ఆలోచించి వచ్చి మరి వస్తామని తెలుసుకుని వాళ్ళు కూడా ఇవాళ మిషన్ పెట్టడం కూడా మానేరు. అలాగే భయపడి చేస్తున్నారు. వాళ్ళు కూడాను ఊరు కానుకొని ఉంది, వాళ్ళు కూడా తప్పు